ఏదో ఆఫీస్లో ఇస్తారు, మన ఆఫీస్లోనే. సరే ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను ఐడెంటిఫై చేస్తాను, కన్సర్న్ వాళ్ళకి చెప్తున్నాం. అందుకని ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మేడం గారు వచ్చారు, ఆవిడకి రిపోర్ట్ ద రోల్ ఆఫ్ ఆరోగ్య మిత్ర ఈజ్ వెరీ క్రూషియల్. నేను మొదటి నుంచి చెప్తున్నాను మేడం, ఆరోగ్య మిత్రాలు దగ్గరుండి చేయి పట్టుకొని నడిపించి మన హాస్పిటల్కి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పి ఆసరా డబ్బులు ఇచ్చి రావాల్సిన బాధ్యత ఉంది. అక్కడ కూడా కొంత లాక్సెస్ ఉంది చాలా. సో వీళ్ళందరూ కూడా డిఈఓ సిస్టంలో అయితే మాత్రం మనకి రిపీటెడ్గా హెచ్ఓడిస్ మీటింగ్లో ప్రతిసారి హెచ్ఓడిస్ అందరూ కూడా కంప్లైంట్ చేయడం, డిఈఓస్ రావట్లేదని అంటారు. డిఈఓస్ ఎందుకు రావట్లేదంటే మాకు డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళు అంటున్నారు. సో ఈ సిస్టమ్ ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి, ఏదో ఒకటి సరిచేద్దాం. నేను వాళ్ళ సుధాకర్ రెడ్డి గారితో కానీ బాలకృష్ణ గారిని 2-3 సార్లు చాలా బతిలాడి అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు దానిలో పట్టించుకోలేదు. నేను వచ్చిన తర్వాత రాకముందు దాదాపు ఓపీ 1500, 2000 ఉండేది, 4000 అయింది. ఓపీ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని మనం 11 కౌంటర్లు కట్టించినా కూడా కేవలం 5-6 పెట్టి తూతూ మంత్రంగా HIMSM అనే పోర్టల్లో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. అలానే క్యాజువాలిటీ దగ్గర పొద్దున కేవలం ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, రాత్రులు ఒకళ్ళు, ఇద్దరు. అదేమంటే మేము 5 పెట్టామంటున్నారు. దీని మీద కంట్రోల్ లేదు. అసలు HIMSలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, డిఈఓలు ఉన్నారంటే 8 మాడ్యూల్స్ 35 డిఈఓస్ ప్లస్ 6 రిజర్వ్ ఉండాలని నాకు ఎంఓఏలో కనబడింది. కానీ ఎప్పుడు కూడా మనకి గ్రౌండ్ లెవెల్లో 10 మంది కన్నా, 12 మంది కన్నా, 14 మంది కన్నా ఎక్కడా కనపడలేదు. సో ఎంఆర్టీ సెక్షన్కి వెళ్ళి బర్త్ డెత్లు కూడా రిజిస్టర్ చేస్తున్నారంటే అది కూడా చేయట్లేదు. కంప్లీట్ ల్యాబ్ మాడ్యూల్ కానీ, పెథాలజీ మాడ్యూల్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఈ మాడ్యూల్స్ కూడా అప్లోడ్ చేయట్లేదు. కానీ వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి కోర్టు ద్వారా మనం 100% వర్క్ చేసినా డబ్బులు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ అభియోగం. 100% వర్క్ చేసుకున్నప్పుడు బాధ్యతగా డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. అది 100% చేస్తున్నారా లేదా అన్నది స్క్రూటినీ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ స్క్రూటినీ వ్యవస్థ అయితే మాత్రం లోపభూయిష్టంగా ఉంది. ఒక్కళ్ళకు కూడా HIMS కానీ, ఆరోగ్యశ్రీ డిఓలకు కానీ చెప్తాను. మీరు చెప్పండి, మీరు కూడా సీనియర్ మోస్ట్. సో వీళ్ళకి డిఈఓలు కూడా కొంతమంది డాక్టర్స్ దగ్గర ఎక్కువ పరిచయాలు ఉంటాయి, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఈ డిఈఓల మీద మిత్ర సూపర్వైజింగ్ నేనని ఆయన ఫీల్ అవ్వటము, వీళ్ళని తక్కువగా చూడటము, మిత్ర డిఈఓల్ని తక్కువగా చూడటము. సో ఇది డిఈఓల గురించి చెప్పు. డిఈఓల గురించి చెప్పారు. డిఈఓల గురించి అదే సార్, డిఈఓ ఏంటంటే సార్ ఏ టైమింగ్కి వాళ్ళకి ఏ టైమింగ్కి వస్తున్నారు ఏందనేది ఎవరికి తెలియదు సార్. అసలు తర్వాత వాళ్ళు ఏంటంటే రౌండ్స్ ఫాలో అవ్వట్లేదు. సెలవులు ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియదు సార్. లీవ్స్ కూడా ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. తర్వాత వాళ్ళు డాక్టర్స్ రౌండ్ ఫాలో అవ్వకుండా ఈ కేసు ఫ్రీ యాత్ర ఇచ్చేయాలి, ఏ కోర్టు పెట్టాలి, లేకపోతే ఏ ఇన్వెస్టిగేషన్స్ అప్లోడ్ చేయాలి అనేది వాళ్ళకు స్వతహాగా తెలియదు. అందుకనే చెప్పి మెజారిటీ కేసులు మనం ఫ్రీ యాత్ర లెవెల్లో కానివ్వండి, క్లెయిమ్ లెవెల్లో మన తర్వాత ఇంపార్టెంట్ సార్ అది రిజెక్ట్ అయిపోతుంది. తర్వాత ఒక క్లెయిమ్కి మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెవెల్లో ప్యానల్ డాక్టరు మనకు పెండింగ్ పెడతారు సార్. ఆ పెండింగ్ని మన దృష్టికి తీసుకెళ్తే ఏం పెండింగ్ వచ్చింది అనేది ఆ కేసుకు మనం అప్లోడ్ చేస్తాం పెండింగ్ని. అది జరగట్లేదు, అందువల్ల కూడా కేసులు రిజెక్ట్ అయిపోయి పెండింగ్ పెట్టిన తర్వాత ఈ క్రమంలో పాపం శ్రీసారమ్మ గారు రోజు అయిపోతుంది. అలాంటి ఆటో రిజెక్ట్ కేసులు మన దగ్గర కొన్ని వేలు ఉన్నాయి. తర్వాత ఇన్కంప్లీట్ కేస్ షీట్లు, తర్వాత బాధ్యత డిఓ చూసుకోవాలి సార్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అడిగేదానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ మా గ్రూప్లో పెడతారు. వాళ్ళ గ్రూప్లో క్లెయిమ్ రైజ్ అయిందని పెడితేనే వాళ్ళ దృష్టిలో క్లెయిమ్స్. యాక్చువల్గా మనకి 11th డే తర్వాత క్లెయిమ్ ఓపెన్ అవుతుంది, 21 డే దాకా చేసుకోవచ్చు. ఈ కేసు ఒకవేళ రాకపోతే పోస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి మన పీజీలు రెడీగా ఉన్నారు. ప్లస్ వాళ్ళ గ్రూప్లో యాక్సెస్ వాళ్ళకి పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాలి, అయినా చెప్తున్నాము.
వాళ్ళు పెట్టకపోవడం వల్ల 1 వీక్ అయిపోయి లాస్ట్ రోజు తొందర పెడతారు. పేషెంట్ అప్పుడు ఎక్కడి నుంచో మాచర్ల గురజాల్లోనూ మనం పిలిపించలేము. ఇప్పటికీ మేము ఫోన్లు చేసి పిలిపించి అన్ని తీసుకుని డాక్యుమెంట్స్ పెట్టుకుంటున్నాం. అక్కడ మిస్ అవుతున్నాయి. థియేటర్లో కూడా వీళ్ళు పోస్టల్ డాక్యుమెంట్స్ పీజీలో ఇవ్వట్లేదని చెప్తున్నారు. అసలు పీజీ డ్యూటీ కాదు. ఎంఐయూలో ఫస్ట్ పాయింట్లో వాళ్ళకి డిజిటల్ కెమెరా ఇస్తామని ఉంటుంది. మా ఒంగోలులో కూడా మేము చేసేటప్పుడు వాళ్ళు ఓటీ డ్రెస్ వేసుకొని వచ్చి ఇంటర్ఆప్ ఫోటోలు, ఇంటర్ఆప్ వీడియో, పోస్ట్ ఆఫ్ పిక్చర్ తీసుకుని వెళ్తారు. అది కావాల్సిన డాక్యుమెంట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి. ఈ లోపల రెండో డిఈఓ ఏం చేస్తారంటే డిశ్చార్జ్ని అప్డేట్ చేస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ పోస్టర్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటారు. ఎప్పుడు క్లెయిమ్ ఓపెన్ అయితే అప్పుడు పెట్టేస్తారు. క్లెయిమ్ పెండింగ్ వచ్చిన తర్వాత కన్సర్న్ మెడికోకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ పెండింగ్ ఏం వచ్చింది, గ్రాఫ్ సరిగ్గా కనిపించలేదు, మళ్ళీ తీసి రీసబ్మిట్ చేస్తాం. ఏది కాకపోతే ఇంకో డాక్టర్స్ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఉంటుంది. ఒకసారి పేషెంట్ వెళ్ళాక డెత్ అవుతాడు వేరే రీజన్తో. సో మా డిశ్చార్జ్ చేసాము, అంతా బాగానే వచ్చింది, మేము పెట్టింది ఇది, అతను అక్కడికి వెళ్ళాక డెత్ అయిందని చెప్పేసి ఇట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి మనం డాక్టర్స్ ఎక్స్ప్లెనేషన్ అది ఒక్కళ్ళు కూడా మెడికల్ వీళ్ళకి డిఓలు చాలామంది తెలియదు. నేను వచ్చే మా దాంట్లో పెట్టిస్తే దాదాపు మనకి ప్యానల్ డాక్టర్లు అందరూ ఇచ్చేస్తారు, ఇంక్లూడింగ్ నేను కూడా ఇస్తున్నాను. అదొకటి మిస్ అవుతాను. రెండోది వీళ్ళు ఈ మధ్య చెప్తుంది ఏంటంటే లోకల్ ఏఎన్ఎంఓ సాటిస్ఫాక్టరీ సర్టిఫికేట్ ఆమె దాంట్లో అప్లోడ్ చేయాలి. పేషెంట్ సాటిస్ఫై ఇంటికి వెళ్ళి నీకు ఆరోగ్యశ్రీ సర్జరీ బాగా చేసి చూసారు అడుగుతారు. అది చేయట్లేదు సార్, అది పూలప్ అయిపోయినాయి అన్నారు. అప్పుడు ఆరోగ్య మంత్రిని పిలిచాను. 27 పూలప్ అయినాయి లాస్ట్ మంత్ మా దాంట్లో. అప్పుడు డీసీతో మాట్లాడే ప్రకాష్తో, అతను ఆరోగ్యశ్రీ డీసీ వాళ్ళకి ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేపిస్తాడు. అట్లా నేను వెంటనే 20 చేయించాను 24 hours. అదొక రీజన్ చెప్తున్నారు. యాక్చువల్గా అది వాళ్ళ సూపర్వైజర్ వెళ్ళి డీసీ ఆరోగ్య మిత్ర ద్వారా వీళ్ళ టీమ్ లీడర్ ఆరోగ్య డిఓ సూపర్వైజర్ ఉన్నారు. సూపర్వైజర్లు ఎంతమంది ఉన్నారు? అసలు వాళ్ళు ఉన్నట్టు తెలియదు సార్. కోర్టులో చెప్తున్నారు డిసెంబర్ 22 దాకా ఇచ్చారు సార్ కోర్టు. జనవరి 23 నుంచి ఎంఆర్టీ సాటిస్ఫాక్టరీ సరే అన్ని కూడా కార్డులు తీసేసినట్టు ఎక్కడ కార్డులు ఒక ఫేక్ కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారంటే అవి కూడా స్క్రూట్నీకి పంపించండి. 6 మాడ్యూల్ చేస్తాము, 6 కౌంటర్లు పెడతాము అంటే ఫేక్ కాగితం నాకు ఒకటి కనపడింది. అది కూడా ఫోర్జరీ చేసిన కాగితాలు కూడా కనపడ్డాయండి. ఇక్కడ అయితే మాత్రం రికార్డులు ట్యాంపరింగ్ జరిగింది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు అన్నది వాళ్ళు దాచిపెట్టి సరైన కోణంలో పనిచేయకుండా ఇర్రెగ్యులర్గా పనిచేయడమే కాకుండా ఇల్లీగల్ యాక్ట్ అంటారు. ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్ట్స్. లీగల్గా పని చేయకూడని పనులు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి వాళ్ళు మన హాస్పిటల్కి కోట్లాది రూపాయలు, దాదాపు మీరు ఎంత చెప్తున్నారు రఫ్గా 46 crores గత ఎన్ని సంవత్సరాలు 15 నుంచి 2015 నుంచి లెక్కేసుకుంటే 40 కోట్ల పైన ఒక స్కామ్ జరిగింది. అంటే మనకు రావాల్సిన డబ్బులు రాలేదు. వచ్చుంటే మరి ఒకళ్ళు ఏసీ అడుగుతున్నారు, ఒక కార్డియాలజీ ఒకటి అంటే ఏసీ అడుగుతున్నారు, ఆడియోమెట్రీ అంటే మనం మిషన్ ఇవ్వలేకపోతున్నాం. చిన్నవి కూడా మనం కొనుక్కోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం వ్యవస్థలో ఉన్న లోపాలు అయితే మాత్రం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. వీటిని ఇన్డెప్త్ వెరిఫికేషన్ చేయండి. నేను అబ్బాయి కలెక్టర్ గారు పెట్టిన లెటర్ ఇది తెప్పించి ప్రింట్. సో కలెక్టర్ గారు నేను చెప్పడం అయితే మాత్రం చెప్పానండి, దిస్ నీడ్స్ ఇన్డెప్త్ వెరిఫికేషన్, ఈవెన్ పోలీస్ వెరిఫికేషన్. పోలీసులతో గ్రౌండ్ రియాలిటీ ఒక సిఐడి విచారణ చేయిస్తే కానీ బయటపడదు. అవసరమైతే విల్ రికమెండ్ ఫర్ దట్. మీరు మీ రికమెండేషన్లో రాయండి, ఏం చేస్తే బాగుంటుంది, నష్టం జరగకుండా ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఒక దాదాపు 1 కోటి రూపాయల పైన మనం బాకీలు ఉన్నాయి. ఇవాళ అయితే 76 లక్షలు కడుతున్నాం, ఎక్కడో వచ్చాడు తీసుకొచ్చి. అవి కూడా ఈ హాస్పిటల్ డబ్బులు ఉన్నాయి కాబట్టి 50 లక్షలు మన సిఎస్ఆర్ఎం గారు కష్టపడి జనరేట్ చేసేందుకు ఆయన కూడా ముందు చేతులెత్తి నమస్కరిద్దాం. నర్సింగ్ స్టూడెంట్స్